బాగా లాభసాటిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మారుతున్న అవసరాల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయ రంగంపై శాసనసభలో జరిగిన చర్చలో వివరించారు. రైతులు వ్యవసాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు పాడి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా వృద్ధి రేటు సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఉద్యాన రంగం ఏపీలో మరో గేమ్ చేంజర్లా మారుతుందని తెలిపారు. ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిల్లాడుతోందన్న చంద్రబాబు కొత్త మార్కెట్ల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలని సూచించిన సీఎం అప్పుడే నాణ్యమైన పంట ఉత్పత్తులు వస్తాయని, నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతుల్ని రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అన్నిటికీ కమిటీలు వేసి నాన్ అఫిషియల్ కమిటీలు వేసి వాళ్ళను కూడా యాక్టివేట్ చేశాం. ప్రతి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక రైతు బజారు కంపల్సరీగా ఉంటుంది. అర్బన్ ఏరియాలో మాత్రం ఇంకా ఎక్కువైతే రైతు బజార్లు పెడతాం. ధరలు నియంత్రణ చేయడం కోసం రైతు బజార్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా ఈరోజు సబ్జీ కూలర్స్, మొబైల్ రైతు బజార్లు పెట్టడం, నేచురల్ ఫార్మింగ్ స్టాల్స్ పెట్టడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం. రాబోయే రోజుల్లో చాలా ముఖ్యం నేచురల్ ఫార్మింగ్. 25-26కి 8,128 గ్రామ పంచాయతీల్లో 7,39,000 హెక్టార్ నేచురల్ ఫార్మింగ్ ని ప్రోత్సహిస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ బిగ్ గేమ్ చేంజర్. రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే నేచురల్ ఫార్మింగ్ ఇస్ ది బెస్ట్ వన్. టీటీడీ పరకమణి